పప్పు మామిడికాయ కావాల్సినవి కందిపప్పు, మామిడికాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. పప్పును మనం కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ పప్పుని శుభ్రంగా కడుక్కొని ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకొని పప్పుని 5 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే మనం ఒక స్పూన్ కారం వేసుకొని పప్పుని 5 విజిల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు చాలా మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. మనం మామిడికాయని పీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయని పీల్ చేసుకుని పప్పు ఉడికిపోయాక పప్పులో వేసుకొని మనం మళ్ళీ ఒక 3 విజిల్స్ వేయించుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో వేసుకొని వేరేగా ఉడకబెట్టుకొని పప్పులో కలుపుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మామిడికాయ ముక్కల్ని సపరేట్గా ఉడకబెట్టుకొని పప్పులో కలుపుకుంటాను. ఇలా వేసుకొని మనకి ముక్క ఇలా పట్టుకుంటే ఇదిగితే ఉడికిపోయినట్టే. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగా నీళ్ళు వేసుకొని ములిగేటట్టు ముక్కలు స్టవ్ మీద పెట్టుకొని మనం ఉడకబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది కదా బాగా. ఇప్పుడు మనం మామిడికాయలు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ మ్యాషర్తో మ్యాష్ చేసుకొని మనం పప్పులో కలుపుకోవాలి. చూడండి, మామిడికాయ ఉడికిపోయింది కదా బాగా. ఇప్పుడు మ్యాష్ అయిపోయింది. దీన్ని మనం పప్పులో కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పప్పులోని మామిడికాయ బాగా మ్యాష్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మనకి పప్పు మామిడికాయ రెడీ అయిపోద్ది. అప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇందాక మనం కారం వేసుకున్నాం కదా, స్పూను సరిపోద్ది. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదిగోండి, మన పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, ఒక వెల్లుల్లిపాయ తీసుకొని మనం పోపు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు. ఇదిగోండి, మన పప్పు మామిడికాయ తాలింపు వేసుకున్నాం పప్పులో. పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కమ్మని మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.